కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ బుధవారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా మెదక్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మేడి రాధాకిషన్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జె సంగమేశ్వర్, కొత్తరాజు, పగటి నరసింహులు, ఉంగరాల రమేష్, జూకంటి జంగిటి నరేందర్, పి ప్రభుకుమార్, ఎండి ఫయాజ్, వాణి, దేవరాణి లక్ష్మయ్య, మబ్బూరు యాదయ్య, నారాయణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అశ్వత్థామరెడ్డి గారి పిలుపు మేరకు మన మెదక్ డిపోలో ఎర్ర బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలపడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరుగుతుంది. కావున ఎందుకంటే మా పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలానే 4 కార్మికులకు వ్యతిరేకమైన విధానాలు ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి సమ్మెకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వంలో ఎర్ర బ్యాడ్జ్ ధరించి 90వ డిపోల అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 4 ముఖ్యమైనటువంటి కార్మిక వ్యతిరేకమైనటువంటి ఏవైతే ఉన్నాయో చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ వేదికను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆర్టీసీలో పనిభారం పెరిగింది, పని గంటలు పెరిగాయి, ఒత్తిడి పెరిగాయి, జీతభత్యాలు కూడా అంతకంతకే ఉండడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను చెప్పేది కోరుకునేది ఒకటే, మీరు కేంద్ర ప్రభుత్వానికి అడుగులు మడుగులు వచ్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి దీనిలో భాగంగా మొన్ననే కేంద్రం విడుదల చేసినటువంటి 8 గంటల నుండి 10 గంటల యొక్క పనిభారాన్ని రాష్ట్రం కూడా స్వాగతిస్తూ జీవోను విడుదల చేయడాన్ని, జీవో నంబర్ 282ను విడుదల చేయాలని మా తెలంగాణ మజ్దూర్ యూనియన్ అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో మేము పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వాలకు మేము వినియోగించుకునేది ఒకటే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి, లేకపోతే మున్ముందులో భాగంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టే అవకాశం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ, ఈనాడు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న అందరికీ కూడా పేరు తెలియజేస్తూ జై టీఎంయూ.